శ్రమ అనేది తప్పించుకోలేనిది, అలాగే ఆపడానికి లేదా అడ్డుకోవడానికి వీల్లేంది. ఓ సేవకుడిగా నేను శ్రమ కలగకుండా ఉండాలి. పేతురు ఒకసారి అలాగే అన్నాడు కదా, యేసు ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ, మనిషి కుమారుడు అప్పగించబడతాడు, సిలువేయబడతాడు, శ్రమ పడతాడు, మూడో దినాన్న ప్రభువా నీకు అలాగా. అప్పుడు ప్రభు ఏమన్నాడు, సైతానా, దేవుని కార్యాన్ని అడ్డగించుకునేది ఇది. కనుక శ్రమ పడడం అనివార్యము, ఖచ్చితం. శ్రమలలోనే మనం నడవాలి. శ్రమలలోనే దేవుని యొక్క మహదైశ్వర్యం తెలియబడుతుంది. శ్రమలలోనే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు, ఆయన యొక్క కృప ఇవన్నీ మనకి తెలియపరచబడుతుంది. కనుక శ్రమని కోరుకోవాలి. శ్రమ కలుగుట నాకు మేలాయని అంటాడు భక్తుడు.